డిజైన్ ఏముంది సార్? మీకు ఎట్లా దాన్ని కార్కి సిమ్మని చెప్పండి, ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాను సార్. నీకు కథలు చెప్పడం వచ్చు, ఇన్వర్టర్ చేయడం చేత కాదు. సార్ నన్ను నమ్మండి సార్, నా వల్ల అవుతుంది. అంతేకాకుండా మీ డాటర్ పెళ్ళిలో దీన్ని కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరే పెడదాం అనుకుంటున్నాం సార్. వైరస్ ఇన్వర్టర్ ఎలా సార్? నాన్న మీ పేరు వైరసా? చెప్పనే లేదు. నిఖిల్ సార్, వెంకట్, రేపు మీరిద్దరూ లంచ్ బ్రేక్ లో నా ఆఫీసులో ఉండాలి. సార్ సారీ సార్, భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్, ఇన్స్టాల్మెంట్లో సార్. ఇక మీదట ఏ పెళ్ళికి వెళ్ళాం సార్? సార్ నా పెళ్లి కూడా డెఫినెట్గా వెళ్ళండి సార్. నేను అసలు పెళ్ళే చేసుకోను సార్. మీ అమ్మా నాన్నలే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. ఈ లోకంలో ఇద్దరు మూర్ఖుల సంఖ్య తగ్గుండేది. క్లాస్ గీస్ పీకుతాడా ఏంటి? పే అటెన్షన్. ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ 2.5 కోట్లు. 1 సున్నా, 2 సున్నా, ఇంకొక సున్నా తీస్తే వెంకట్, ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్. ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్కి వచ్చే మంత్లీ పెన్షన్. నిఖిల్, మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్గా చెప్పక్కర్లేదనుకుంటా. మీరు బుద్ధిగా మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి ఉండండి. పాణితో కలుసున్నారో నాశనం అయిపోతారు. ఏందన్నా సేవ్ చేసుకుంటారా? వద్దు సార్. దెన్ గెట్ లాస్. దీన్నే విభజించి పాలించడం అంటారు. వైరస్ మన ఫ్రెండ్షిప్ ని విడదీయాలని చూస్తున్నాడు. నువ్వేం భయపడకు. భయపడి తీరాలి, ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది. మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు. మా నాన్నేమి మీ నాన్నలాగా డబ్బున్నాడు కాదు, ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి. రే ఎందుకు ఇలా భయపేసేస్తావు? మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా? ఆలస్వాలు అని నువ్వు కంటే వాడికి భజన చేయి, నా వల్ల కాదు. రే నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు. లేదురా, లిమిట్లో ఉందాం అంటున్నాను. మా ఫ్యామిలీ నన్నే నమ్ముకొని ఉంది. మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది. 50 సవలైనా లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్లి అయ్యేలా లేదు. మా అమ్మ మంచి చీర కట్టుకుని 5 ఏళ్ళు అవుతుంది తెలుసా. మదర్ తెరీసా జీవితాంతం తెల్ల చీర కట్టారంట తెలుసా? మా ఫ్యామిలీ కష్టాలు మీకు కామెడీగా ఉంది కదా. రే నిఖిల్, మనం చదువుకోవాలి, పాస్ అవ్వాలి నిజమే. అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసం చదివే ప్రయోజనం లేదురా. చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికే. గెలుపు వెనకాల పరిగెత్తకు. నీకు నచ్చిన వృత్తిని ఎంచుకో, అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో, సిన్సియర్గా పనిచేస్తూ ఉండు. గెలుపు ఆటోమేటిక్గా నీ వెంట వస్తుందని స్వామీజీ చెప్పారు. ఏ స్వామీజీ చెప్పాడు? పాణియానంద స్వామీజీనా? ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా? రే నిఖిల్, రే నిఖిల్, టెన్షన్ పడకరా, మనం తప్పకుండా పాస్ అవుతాం. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇదిగో దీన్ని మళ్ళీ ఇందులోకి ఎక్కించు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇది ఎలా? బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకునే ఇండియా మన పొలిటీషియన్స్కి దొరికిపోయినట్టు నిఖిల్ మాకు దూరంగా ఉండాలనుకుని శ్రీనివాస్కి బలైపోయాడు. శ్రీనివాస్ని సైలెన్సర్ రోజుకి 18 గంటలు చదువుతాడు, బట్టి పడతాడు. అయినా ఇంకెవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు. ఎగ్జామ్లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసిన 2 రూట్లు. 1 తనకి ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం, 2 మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం. సైలెన్సర్కి బుద్ధి చెప్పడానికి, నిఖిల్ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ వేశాడు. మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు. సంస్కరించడం అంటే ఏమిటి? అర్థం తెలుసా? చెప్పు. అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను, చెప్పు. అయితే పట్టు. ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్ కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్. వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమ్మని లైబ్రరీన్ బోస్ని అడిగాడు. శ్రీనివాస్, ఎస్ నీకు ఫోన్. బోస్ గారు, ప్రింట్అవుట్ క్లియర్ గా తీయండి, ఇప్పుడే వస్తా. ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంపు కొడుతోంది?
బోస్ సార్ ఆ. ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు. అవునా? అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను. ఇది నువ్వు శ్రీనివాస్కి ఇచ్చేయి. హలో టెల్ మీ. కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ సార్. ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా? ఎస్ సార్, యు ఆర్ రైట్. నువ్వేదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడివని, నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. విస్ఫోటకపు మూట? అదే మ్యాన్, బాంబ్. అది కూడా సౌండే లేకుండా పేలుతుందంటగా. నో సార్, ఐ కాంట్. నటించక మ్యాన్. నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ బొక్కలు ఎరగదీసి మక్కలు ఎరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి. సార్ నో సార్, ఇట్ విల్ పెయిన్ సార్. సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను, కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు. ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడంగా మార్చేశాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట? ఎవరు నువ్వు? బోస్, లైబ్రేరియన్, పర్మనెంట్ స్టాఫ్ సార్. కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం, కమిషనర్ నీతో మాట్లాడతారట. సార్ సార్ సార్. సైలెన్స్ సైలెన్స్. ఏంటమ్మా నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు? ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. కావాలంటే మీరు వచ్చి నన్ను చెక్ చేయొచ్చు సార్. Shut up, you. ఓకే సార్. అది హాస్టల్ రూమ్ లో లేదని నాకు తెలుసు. అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నావు అని కూడా నాకు తెలుసు. అసలు కళ్ళకు కనపడకుండా బాంబు లేయటంలో ఎక్స్పర్ట్ అంటగా. నీలాంటి వాళ్ళు చేసే అకృత్యాలకే ఓజోన్ లేయర్ లో బొక్క పడిపోయింది. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఇన్ ద సిటీ. ఇది ఇప్పుడు సిబిఐ టేకప్ చేసింది. వీ విల్ బీ దేర్ ఎనీ టైం. అంతవరకు నువ్వు కాలేజ్ హాస్టల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు ఎవరో అనుకుని నాకు ఫోన్ చేశారు. ఏ సైలెన్స్ సార్, బోస్ సార్ నీకు ఈ పేపర్ ఇమ్మన్నా. You don't call me like that. Pani gini langa oni. Irritators. You always irritating others. ఏయ్, ప్రిన్సిపాల్ నన్ను పిలవలేదటగా? మీ గురించి అడిగారని చెప్పానే కానీ పిలిచారని చెప్పానా? అడిగారన్నావా? పోరా ఎదవా. మాన్యశ్రీ మంత్రివర్యులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు. గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో 7వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం. వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు. సార్, గొంతు మాత్రమే వాడిది, మోటార్ని నావే. ఇంకా ఎంతో మంది వీరిచే బలాత్కరించబడ్డారు. నాకు ఒక ఆశ్చర్యం, ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు? అంత బలమా? తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు. మనమందరం వారినే ఆదర్శంగా తీసుకుందాం. ఈ రోజు ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం. బలాత్కార భీముడు విరూపాక్ష రెండోసారి. ఆ తర్వాత మన ప్రియాతి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు. ఛీ, రతి క్రీడ అంటే సెక్స్ కదా? రతి క్రీడే ఈయన ఊపిరి. చూసా, క్రీడ రతి క్రీడ అయింది. రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు.
లక్ష్యం వక్షం అయింది. వక్షం అంటే వేడేసిందిరా బుర్రతకుండా. ఏంటి వీడు భాష ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు? ఏ రతి క్రీడా మంత్రి వర్య, మీ వక్షాలను మా బలాత్కార భీముల వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి. మీ వక్షాలను ముందుకు లాగేవారు ఆయనే. ఏంటి ఏంటి ఆయన దరిద్రం? అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఏంటి ఇది? నన్ను అవమానించడానికి ఇక్కడ పిలిపించావా? ఈరోజు మన అధ్యాపకులకు దినం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. మనకి విద్యను నేర్పించి మనుషులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం. సైలెన్సరా మజాక ఎవ్వడిని వదలట్లేదురా. విశ్వాసం దుర్వాసన అయింది. దుర్వాసన ఎలా చూపించగలము? ఎక్స్పర్ట్ చెప్తున్నాడు విను. దుర్వాసన 4 రకములు. కర్మ కర్మ ఏమిటి వాగుడు? దఠం బఠం భయం నాస్తి. ప్రియాకారం అల్పఘోరం, దుస్సాకారం మహాఘోరం, నిశ్శబ్దం సంకుటం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాట్ రాంగ్ ఐ డిడ్ సార్? సారీ సార్, ఎనీథింగ్ రాంగ్? అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది. రేయ్, ఈ రోజు నువ్వు పట్టే బట్టి 4 సంవత్సరాలే కాపాడుతుంది, అని తర్వాత 40 సంవత్సరాలు నువ్వు బలాత్కరిస్తూనే ఉంటుంది. ప్రియాకారం అల్పఘోరం కవిత కవిత్వం అంటరా. ఎందుకు నన్ను అధవం చేశారు? నేను మీకు ఏమన్యాయం చేశాను రా? సారీ శ్రీనివాస్, ఏది పర్సనల్ గా తీసుకోకు. పర్సనల్ గానే తీసుకుంటాను రా. ఈ అవమానం నేను చచ్చే వరకు మర్చిపోలేను రా. ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ టైం. లైట్ తీసుకో, దీన్ని కూడా సీరియస్ తీసుకుంటే ఎలా? బట్టి పడితే ఏమవుతుందో నిఖిల్ గారికి ఒక డెమో ఇచ్చాను. ఏదన్నా బాగా అర్థం చేసుకొని చదవాలి. సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి. నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా. మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా? ప్రాణ సంకటం. నవ్వుకోండిరా. నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి. కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను. ఆ రోజు నేను నవ్వుతాను, మీరు ఏడుస్తారా? తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను? నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను రా. నీ ట్రైన్ వేరు, నా ట్రైన్ వేరు. ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దాంరా. 10 సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వద్దాంరా. అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్పనో నువ్వు గొప్పడు. బెట్టు కట్టరా, బెట్రా. నువ్వు నేను తేల్చుకుందాం. భయం వేస్తుందిరా. దమ్ముంటే రారా, మగాడు అయితే రారా. ఏం చేస్తున్నట్రా వీడు? నీకు దమ్ముంటే 10 సంవత్సరాల తర్వాత రారా. Wow, a brand is a brand always. ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఎవరు నాకు ఎప్పుడు ఇవ్వలేదు రాకేష్. You gotta be Rakesh's wife. ఇక మీద 2 మంది బ్రాండ్స్ వేసుకోవాలి. Builders man. వైరస్ అని ఎప్పుడైతే పేరు ఐల్ బి రైట్ బ్యాక్. ఉంది. నువ్వే నా మాట మార్చింది. హే, వాచ్ సూపర్ గా ఉంది. మాట మార్చుకో. నేను మాట మార్చలేదు, నువ్వు వాచ్ మార్చావు. నేను అన్నది వాచ్ గురించి కాదు, స్పీచ్ గురించి. టీచర్స్ డే. కైండ్ ఆఫ్. మా నాన్నగారంటే నీకెందుకు కోపం? నాకెందుకు కోపం? నేను చేసిన కొత్త ఆర్డర్ కూడా ఆయన పేరే పెట్టాను. చూడు. ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు? ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే, ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. గాడిదల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫ్యాక్టరీ. అదిగా అక్కడ ఉంది చూడండి గాడిద. ఎంత ధైర్యం నీకు? నా కాబోయే వాడిని గాడిదంటావా? వాడు గాడిదే. ముందు ఇంజనీరింగ్ చదివాడు, తర్వాత MBA చదివాడు.